పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు QPFP క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ చారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చారి గారు నమస్తే అండి. సార్ చారి గారు, ఈ మధ్య ఈ ఫ్రీ అనే కాన్సెప్ట్ ఎక్కడ చూసినా ఫ్రీ 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 ఫ్రీ, ఏం కావాలన్నా ఫ్రీయే. అంటే ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు మీలాంటి ఎక్స్పర్ట్స్ ఉంటారు, మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్స్. మీలాంటి ఎక్స్పర్ట్స్తో మాట్లాడుతున్నప్పుడు ఆ వీడియోస్ కింద కామెంట్లు పెట్టేస్తారు. సరదాగా ఒక ఫండ్ పేరు చెప్పండి, ఈ సోది కబుర్లు సుత్తి కబుర్లు అంతా వద్దు చారి గారు, ఒక ఫండ్ పేరు చెప్పండి అంటారు. అదేవిధంగా మీలాగానే కొంతమంది మార్కెట్ ఎక్స్పర్ట్స్తో వీడియోలు చేస్తుంటారు. అక్కడ కొన్ని కామెంట్స్ పెడుతుంటారు, సార్ ఒక స్టాక్ ప్రైస్ ఒక స్టాక్ చెప్పేసేసండి, లేదంటే మీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ షేర్ చేయొచ్చు కదా, ఈ సోదంతా ఎందుకు, ఈ సుత్తంతా ఎందుకు అంటూ చెప్తుంటారు. ఇంకొంతమందికి ఏదన్నా చెప్తే లేదు మాకు ఇది ఫ్రీగా కావాలి, మేము ₹1 కూడా ఖర్చు పెట్టమంటారు కదా. ఈ ఫ్రీ అనేది ఎంత ప్రమాదకరం అసలు. ఈ ఫ్రీ జోలికి వెళ్ళడం వల్ల జీవితాలు ఎలా తారుమారాయి తలకిందలు అయిపోతాయి అంటారు. అవునండి, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అన్ని ఫ్రీగా రావు. సో ఈ వ్యూవర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్ని ఫ్రీగా రావు. ఒకవేళ మీరు అన్నట్టు ఫ్రీగా వస్తే అందులో ఏదైనా ప్రమాదం కూడా ఉండొచ్చు. ఓకే, సపోజ్ మీరు అన్నట్టు ఏంటంటే, నాకు డైరెక్ట్ ఫండ్ నేమ్ చెప్పండి, పాస్ట్ పర్ఫార్మెన్స్ కాదండి, ఫ్యూచర్ లో పర్ఫార్మ్ చేసే ఫండ్ నేమ్ చెప్పండి అంటారు. ఏదో స్టాక్ ఫండ్ చెప్పామే అనుకుందాం. సపోజ్ ఒక 3 months తర్వాత అది ఏదైనా కరెక్ట్ అయింది, సరే ఆ స్టాక్ మంచి స్టాక్ అయినప్పటికి కూడా ఏదో పొలిటికల్ ప్రాబ్లమ్, ఫ్యామిలీ ప్రాబ్లమ్ వచ్చి స్టాక్ ప్రాబ్లమ్ అయింది అనుకోండి, ఏం చేస్తారు అప్పుడు? మళ్ళీ ఇంకో ఫ్రీ అడ్వైస్ గురించి వెయిట్ చేస్తారా? సో బేసిక్ గా ఈ ఫ్రీ అడ్వైస్ అనే కాన్సెప్ట్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక క్లాతింగ్ మీరు షాపింగ్కి వెళ్ళారనుకోండి, సో మీరు అక్కడ ఏమని రాస్తారంటే 2+1 ఆఫర్ అంటాడు వాడు. ఓకే, లేదా మీరు షర్ట్ ప్రైజ్ ప్యాంట్ ప్రైజ్ చూస్తే 999 అని రాస్తాడు. ఓకే, ఎందుకు రాస్తున్నాడు ఇక్కడ అంటే, మనకి యాక్చువల్ గా 2+1 అనేది ఫ్రీ అని రావట్లేదు. అక్కడ 2 కొనండి 1 ఫ్రీ ఇస్తామంటాడు. దాని ప్రైస్ అడ్జస్టింగ్ ఉంటది. అండ్ అది 999 ఎందుకు రాస్తాడు? 1000 అని రాయొచ్చు కదా. అంటే అది వాడు ఏదో డిస్కౌంట్ ఇస్తున్నట్టు సైకలాజికల్ గా మనుషుల్ని ప్రిపేర్ చేయడానికి ₹1 కూడా ఒక డిస్కౌంట్ వస్తుంది. ఇవన్నీ ఏంటంటే సెల్లింగ్ టాక్టిక్స్. ఓకే, ఎందుకు జరుగుతున్నాయి ఇట్లా అంటే, మన యొక్క మైండ్ ఈ డిస్కౌంట్స్ కి, ఈ ఫ్రీ అనే వర్డ్ కి బాగా అడిక్ట్ అయిపోయిందండి. ఇక్కడ ప్రాబ్లం జరుగుతుంది. అంటే ఇది జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ అర్థం అవడానికే చెప్తాను. సో బట్ మార్కెట్ లో ఏంటంటేనండి, నథింగ్ ఈస్ ఫ్రీ ఇన్ దిస్ వరల్డ్. నథింగ్ ఈస్ ఫ్రీ ఇన్ దిస్ వరల్డ్. ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు పే సంథింగ్ ఫర్ ఇట్. కానీ అన్ని తేరగా రావాలి అంటే, బట్ చెప్తున్నాను యాక్చువల్ నథింగ్ ఈస్ ఫ్రీ ఇన్ దిస్ వరల్డ్. ఓకే, బేసిక్ గా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే, ఒక వాట్సాప్ ఒక గ్రూప్ క్రియేట్ చేస్తున్నారండి. ఇది ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్రాడ్ ఇప్పుడు. ఓకే, ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నారు. అందులో ఒక 15 నుండి 20 మంది వాళ్ళే ఉంటారు. యాక్చువల్ గా వాళ్ళ నెంబర్స్, వాట్సాప్ నెంబర్స్ ఇక్కడవే, కానీ వాళ్ళు ఎక్కడో వరల్డ్ ఎక్కడ కూర్చొని ఈ ఫ్రాడ్ చేస్తున్నారు అనేది మనకు తెలియదు. ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ 15-20 మంది ఇండియన్ నెంబర్స్ పెట్టుకొని ఆ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఒక 70 to 80 మెంబర్స్ ని, ఇక్కడ ఇన్వెస్టర్స్ ని అందులోకి యాడ్ చేస్తున్నారు. ఈ 70-80 లో నుంచి ఒక 10 మెంబర్స్ మాత్రం వాళ్ళ టార్గెట్. ఓకే, వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక అతను నాకు ఇవాళ నేను లాస్ట్ 2 months బ్యాక్ ₹1 పెట్టాను, ఇప్పుడు అది 1,50,00,000 1,50,00,000 అయింది, నాకు 2 months లోనే 50,00,000 ప్రాఫిట్ వచ్చింది, ఈ పలానా స్టాక్, ఇది ఒక క్రిప్టో కరెన్సీ, ఇలా చేశానని చెప్పి తను ఒక మెసేజ్, ఒక ఆర్టిఫిషియల్ రిటర్న్స్ ని అక్కడ పెడతారు. పెట్టిన తర్వాత వాళ్ళే ఒక 10 మంది ఏం చేస్తారు, సూపర్ అనుకుంటే, అప్లాస్ అనుకుంటే థమ్స్ పెడతారు. ఇదంతా ఒక పెద్ద డ్రామా నడుస్తూ ఉంటది. వాళ్ళు ఒక డమ్మీ డిమాట్ అకౌంట్స్, డమ్మీ అకౌంట్స్ అన్ని క్రియేట్ చేసి పెడతారు. ఇందులో 70-80 మెంబర్స్ చూస్తూ ఉంటారు, రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటారు. వెంటనే ఇంకొకడు నెక్స్ట్ డేనో ఆ తర్వాత రోజు ఇంకోటి ఏం చేస్తాడంటే, నాకు లాస్ వచ్చింది అని పెడతాడు. దాని కింద వీళ్ళందరూ ఏం చేస్తారు, ప్రాబ్లం లేదు, నీకు లాస్ట్ మంత్ ప్రాఫిట్ వచ్చిందిగా, నీకు నెక్స్ట్ మంత్ వస్తుంది అని చెప్పి పెడతారు. యావరేజ్ చేసుకోమంటారు. వాళ్ళు తనేమంటాడు, అవునవునవును నాకు లాస్ట్ 3 months నుంచి అద్భుతమైన ప్రాఫిట్ వచ్చింది, అయినా నాకేం బాధ లేదు, ఇది ప్రాఫిట్ వస్తుందిలే అని చెప్పేసి వాడు ఒక డ్రామా స్టార్ట్ చేస్తాడు. ఇదంతా కూడా ఈ 70 లోంచి ఒక 10 మెంబర్స్ రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తారు, వాళ్ళు చాటింగ్ స్టార్ట్ చేస్తారు. వీళ్ళకి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉండదు, డైరెక్ట్ నెంబర్స్ ఉండవు, ఒక వెబ్సైట్ ఉండదు. క్రియేట్ చేసిన అవన్నీ డమ్మీ అకౌంట్స్ ఉంటాయి. డైరెక్ట్ గా వాట్సాప్ కాల్ త్రూ మాట్లాడతారు. అలాగా
కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇండియాలో కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ లాస్ అయ్యారు వాట్సాప్ డ్రామాల్లో, జస్ట్ వాట్సాప్ డ్రామాలు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఇలాంటి ఫ్రాడ్లు ఎందుకు జరుగుతున్నాయి, ఇలాంటి ఫ్రాడ్లు జరుగుతున్నాయి అని మన సైబర్ క్రైమ్ వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా మళ్ళీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఫ్రీ అనే ఒక వర్డ్ వల్ల, ఆ గ్రూప్ లో ఫ్రీ అడ్వైస్ వస్తుందని ఒక దీని వల్ల. సో ఎంత ప్రమాదకరమైందో చూడండి ఒక ఫ్రీ అనే వర్డ్. ఓకే, సి ఏమవుతుందంటే మార్కెట్ లో ఫ్రీ అడ్వైస్ ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ అది యాక్చువల్ గా ఫ్రీయా కదా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మన ప్రతి ఫ్రెండ్స్ గ్రూప్ లో ఒక ఫ్రెండ్ ఉంటాడండి, వాడు ఏం చేస్తాడంటే ఒక గ్రూప్ లో కూర్చున్నప్పుడు అందరు డ్రింక్ చేస్తున్నారు నువ్వు డ్రింక్ చేయని చెప్పి ఒక చెడు అలవాటు చేపించడం. ఓకే, అందరు స్మోక్ చేస్తున్నారు నేను కూడా చేస్తున్నాను చూడు, ఇందులో అది ఉంటది ఇది ఉంటది అని చెప్పేసి మనల్ని చెడగొట్టడం స్టార్ట్ చేస్తాడు. అలా ప్రతి ఫ్రెండ్స్ గ్రూప్ లో ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఓకే, అలాగే మార్కెట్ లో కూడా ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఈ చెడగొట్టే బ్యాచ్ ఒకరు ఉంటారు. ఓకే, నీ డబ్బులే కదా, నీ డబ్బులు మేనేజ్ చేసుకోవడానికి ఇంకోరు ఎందుకు, నీ డబ్బులు నువ్వే ఈజీగా మేనేజ్ చేసుకుంటావు కదా అని చెప్పేసి చెడగొట్టడం స్టార్ట్ చేస్తాను. డైరెక్ట్ ప్లాన్స్ లో పెట్టుకో, ఇలాంటి ట్రేడింగ్ చేయి, నేను ట్రేడింగ్ చేశాను చూడు నాకు ఎన్ని డబ్బులు వచ్చాయి, నేను 3 months లో ఇంత సంపాదించాను. ఓకే, డైరెక్ట్ ప్లాన్స్ లో ఇన్వెస్ట్ చేసుకో, అడ్వైజర్ ఎందుకు, ఇలాంటి రికమెండేషన్స్ ఇచ్చే ఫ్రెండ్స్ కూడా ఉంటారు మార్కెట్ లో. ఓకే, ఈ డైరెక్ట్ ప్లాన్స్ రికమెండ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సి ఈ ఫ్రీ అడ్వైజులు నమ్మొద్దు. మనం ఏం చేస్తున్నామంటే ఫ్రీ అడ్వైజ్ల వల్ల ₹1,00,00,000 పోగొట్టుకోవడానికి కూడా రెడీ అయ్యాం, కానీ ఒక 1% 50 పైసానో అడ్వైజర్నో MFDకో ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నాం. ఫ్రీ అడ్వైజులు నమ్మకూడదు. నేను ప్రతి ఇన్వెస్టర్ కి ప్రతి వ్యూవర్ కి నేను చెప్పేది ఏంటంటే దీనికంటూ ఒక సపరేట్ ప్రాసెస్ ఉంటుంది. మీరేం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టైం స్పెండ్ చేయాలి. మీరు ఇన్వెస్ట్ చేస్తుంది పగలు రాత్రి కష్టపడితే వచ్చిన డబ్బు, ఇది హార్డ్ అండ్ మనీ, రైట్? గవర్నమెంట్ కి ట్యాక్సులు కట్టిన డబ్బు. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 3 to 4 అడ్వైజర్స్ ని, ప్రాక్టీషనర్స్ ని కలవండి, టైం స్పెండ్ చేయండి. అందులో మీకు సూటబుల్ అవుతున్న ఒక పర్టికులర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మీ యొక్క గోల్స్ ఏంటి, మీ రిక్వైర్మెంట్స్ ఏంటి, మీ అసెట్స్ ఏంటి, మీ లయబిలిటీస్ ఏంటి, మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు, మీ పిల్లల చదువులకు ఎంత డబ్బులు కావాలి, ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలనేది కంప్లీట్ గా వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒక ప్లాన్ చేసిస్తారు. ఓకే, దీంతో పాటు ఎవ్రీ 6 months కి, ఇదేంటంటే ఓవర్ నైట్ లో రిటర్న్ వచ్చే ప్రోడక్ట్ కాదు ఇది. ఎవ్రీ 6 months కూర్చొని మన గోల్స్ కూడా ఓవర్ నైట్ ఉన్న గోల్స్ కాదు, 10 years కి 15 years కి ఉన్న గోల్స్. ఎవ్రీ 6 months కి 1 year కి కూర్చొని అసలు ఎలా వెళ్తుంది అనేది వాళ్ళతో కూర్చొని మీకు వాళ్ళు కంప్లీట్ ప్లాన్ చేసిస్తారు. రెగ్యులర్ గా రివ్యూ కూడా చేస్తూ ఉంటారు. ఇలాంటి ఒక ప్రాసెస్ క్రియేట్ చేసుకోవాలి. కానీ ప్రతి అడ్వైస్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూయర్స్ అండ్ ఈ సుమన్ టీవీ వ్యూయర్స్ కి ఎస్పెషల్ గా ప్లస్ ఇన్వెస్టర్స్ అందరికి కూడా నేను ఏం చెప్తానంటే నాకు ఒక స్టాక్ చెప్పండి, నాకు ఒక ఫండ్ చెప్పండి అని అడగడం మానేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఒక బెస్ట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని సెలెక్ట్ చేసుకోవడం, వాళ్ళతో లాంగ్ టర్మ్ జర్నీ చేయడం, ఇలాగే వెల్త్ క్రియేట్ అవుతుందండి. ఇప్పుడు మనకు వారెన్ బఫెట్ ఏమంటాడు, మనం టైం స్పెండ్ చేయాలంటాడు. యూ కెనాట్ గివ్ ఏ బర్త్ టు ద బేబీ ఇన్ 3 months అంటాడు. ఓకే, 9 months, దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది. మీ వెల్త్ క్రియేషన్ జర్నీ కూడా ఒక ప్రాసెస్ ఉంటుందండి. ఆ ప్రాసెస్ కి డెఫినెట్ గా మీరు పే చేస్తేనే ఆ ప్రాసెస్ మీకు వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. అంతేగాని ప్రతిదీ ఫ్రీ అడ్వైస్ అయితే అవ్వదు, ఇంపాసిబుల్. అంటే చాలా మంది ఎక్స్పర్ట్స్ ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి పెడుతుంటారు కదా, అంటే ఎడ్యుకేట్ చేయడానికి. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళు అదే ఏదైనా ఇన్వెస్టర్ అవేర్నెస్ సెషన్స్, అంటే మనం ఎట్లా మనం సస్టైన్ అవ్వాలి, మనకు వస్తున్న ఇన్కమ్ని మనం ఎలా జాగ్రత్త పరచుకోవాలి, ఇట్లాంటివి పెడుతుంటారు కదా. అంటే వాళ్ళు నాతో షేర్ చేసుకుంటారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని. సో ఏంటంటే ఎలా మీ ప్రోగ్రామ్ నచ్చిందంటే, లేదు సార్ చాలా మంది ఫ్రీగా కావాలి ఏది చివరికి ఒక ఎడ్యుకేటివ్ అవేర్నెస్ సెషన్స్ కూడా అన్ని ఫ్రీగా కావాలి. అది కుదరదు కదా. ఇప్పుడు అన్ని ఫ్రీగా ఇవ్వడానికి ఇక్కడేమి ఎవరైనా చారిటీ పెట్టుకోలేదు కదా. మీరేమి చారిటీ ఓపెన్ చేసి కూర్చోలేదు, అన్ని ఫ్రీగా సలహాలు సూచనలు ఇవ్వడానికి. మీరు ఎంతో చదువుకొని ఎంతో కష్టపడి పైకి వస్తే ఇవాళ ఇక్కడ కూర్చొని మాట్లాడే అవకాశం కలిగింది. అంతే కదా. అండ్ మోర్ ఓవర్ ఎక్కడైతే ఫ్రీ అనే వర్డ్ ఎక్కడైనా యూజ్ చేస్తున్నారంటే డెఫినెట్ గా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించి వెళ్ళాలండి అక్కడికి. ఓకే, మీరు అన్నట్టు ఇలాంటి IAPs, ఇన్వెస్టర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్
అది చాలా నామినల్ గా చేస్తున్నారు, చాలా nominal గా అది కూడా. నామినల్ అమౌంట్ చేస్తున్నారు. అలాంటి నామినల్ అమౌంట్ కి అసలు ఆ వెబినార్స్ దొరకడమే అదృష్టం. అవును. అలాంటి వెబినార్స్ కి వెళ్ళి అలాంటి ప్రాక్టీషనర్స్ ని కలిసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సూట్ అవుతారా లేదా చెక్ చేసుకోండి. ఒకరే అడ్వైజర్ ని కలవకండి, ఒక 3-4. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు తెలిసిన వాళ్ళే ఒక 10 years నుండి ఒక అడ్వైజర్ తో చేస్తున్నారు. ఆయన వాళ్ళ అడ్వైజర్ షిఫ్ట్ అయిపోయారు, యాక్చువల్గా యుఎస్ కి షిఫ్ట్ అయిపోయారు. సో ఈయన ఏం చేశారంటే అడ్వైజర్ ని వెతుక్కునే క్రమంలో ఒక 5 అడ్వైజర్ ని కలిశారు. ఆయనకు మంచి వెల్త్ క్రియేట్ చేశారు పాత అడ్వైజర్. సో ది బెస్ట్ అడ్వైజర్ ని సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటున్నారు. సో ఈ బెస్ట్ అడ్వైజర్ ని సెలెక్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుందేమో కానీ, లేదా కొంచెం మనీ స్పెండ్ అవుతుందేమో కానీ, మీకు ఫ్యూచర్ లో ఫ్రాడ్ అనే అవకాశం లేకుండా మీకు జెన్యూన్ వెల్త్ క్రియేట్ చేయడానికి వాళ్ళు ఉపయోగపడతారు. రైట్. అయితే అంటే మీరు చెప్తున్న ఇంకో విషయం కూడా గుర్తొస్తుంది. ఇప్పుడు ఒక డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి నేను ఫ్రీగా డాక్టర్ని కలవాలంటే ఒప్పుకుంటారు వాళ్ళు? డాక్టర్ని ఒప్పుకుంటారా? ఇంపాసిబుల్. లేదండి, నాది చిన్న సమస్య అండి, నాకు జస్ట్ హెడేక్ ఉంది, జస్ట్ జలుబోయింది, నేను వెళ్ళి ఫ్రీగా కలిసి వస్తానంటే ఒప్పుకోరు కదా. లేదంటే ఒక అడ్వకేట్ ఉన్నారు, మనకేదో ఒక లీగల్ ఇష్యూ, ఫ్యామిలీ ఇష్యూ ఉంది, అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి నాకు జస్ట్ ఒక ఫ్యామిలీ ఇష్యూ ఉందంటే కొంచెం ఫ్రీగా మీ సర్వీస్ ఇస్తారంటే ఇస్తారా ఆయన? ఒక పెద్ద ఇంజనీర్ ఉన్నారు, ఒక వెల్ నోన్ ఇంజనీర్ ఉంటారు, మనం ఒక ఇల్లు కట్టుకోవాలి సార్, మేము ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, మీరు కొంచెం ఫ్రీగా కన్సల్టేషన్ అంటే ఒప్పుకుంటారా? ఇంపాసిబుల్ అండి, అలాంటి ఆప్షన్ ఒప్పుకోరు. బట్ ఎందుకు ఒక వెల్త్ మేనేజర్ విషయానికి వచ్చేటప్పటికే, ఒక వెల్త్ మేనేజర్ని సెలెక్ట్ చేసుకునే విషయానికి వస్తే, లేదంటే ఒక వెల్త్ మేనేజర్ని కనెక్ట్ అయ్యి కాంటాక్ట్ అయ్యి అతని దగ్గర నుంచి ఒక 2-3 గంటల సమయాన్ని తీసుకొని మాట్లాడే అక్కడికి వచ్చేటప్పటికే కూడా లేదు మాకు ఫ్రీగా కావాలి. ఏంటో ఈ ఫ్రీ అనేది అసలు ఏమంటారు, భారతదేశాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోతా ఉంది. ఫ్రీ బీస్, ఉచిత పథకాలు అనేవి ఎంత ప్రమాదకరమో ఈ ఫ్రీ కూడా అంతే ప్రమాదకరం. అంటే కొంతమంది ఉన్నారండి డెఫినెట్ గా లేదు దీనికి పే చేయాలని, కానీ వాళ్ళు మాత్రం చాలా మంచి పొజిషన్ లో ఉన్నారు. సో ఈ వీడియో వల్ల ఫ్రీ అనే వర్డ్ కి దూరంగా ఉండాలని చెప్పడమే ఈ వీడియో యొక్క మెయిన్ కాన్సెప్ట్. కొంతమంది ఫ్రీ చెకప్స్ చేస్తానని చెప్పి కూడా కొన్ని బోర్డ్స్ పెడతారు రోడ్ల పక్కన, కానీ లోపలికి వెళ్ళేసరికి అక్కడ మనల్ని బయట దోచుకునే దానికంటే ఎక్కువ దోచేసుకుంటారు. సో ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి ఫ్రీ అనే వర్డ్ కి దూరంగా ఉండండి. అండ్ ఒక 2-3 ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ని కలిసి, ఎంఎఫ్డీని కలిసి మీకు సూటబుల్ అయ్యే వాళ్ళని సెలెక్ట్ చేసుకుని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయండి. అక్కడే వెల్త్ జనరేట్ అవుతుంది తప్ప ఈ ఫండ్స్ ని కామెంట్స్ లో ఫ్రీ అనే వర్డ్ కి చాలా దూరంగా ఉండడం. ఫండ్ పేరు చెప్పు, స్టాక్ పేరు చెప్పు, ఇది స్టాక్ చేయడం. మొత్తానికి ఉచితం అనేది చాలా ప్రమాదకరమైంది. ఎగ్జాక్ట్లీ. ఏది కూడా తేరగా రాదు, ఏది కూడా ఉచితంగా రాదు. ఓ షాపింగ్ మాల్కి వెళ్ళి షాపింగ్ చేసేసి ఈ సరుకులు మాకు ఫ్రీగా ఇవ్వమంటే ఇస్తాడు? ఇవ్వడు కదా. అది సో మొత్తంగా ఈ ఫ్రీ జోలికి వెళ్ళొద్దు అంటారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ హరి గారు. థ్యాంక్స్ అండి, నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.